బులెటిన్ అప్డేట్ చూద్దాం. భీమవరం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సెంటర్ నందు అందుబాటులోకి వచ్చిన తలసేమియా సేవలను జిల్లాలోని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఐఆర్సీఎస్ అధ్యక్షులు చంద్రవాడ నాగరాణి తెలిపారు. గురువారం మే 8 ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మరియు ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా ఐఆర్సీఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాయలం బ్లడ్ బ్యాంక్ కేంద్రం నందు ఏర్పాటు చేసిన 6 పడకల తలసేమియా డే కేర్ సెంటర్ను జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. తొలుత ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు జీన్ హెన్రీ డ్యూవంటి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదానం చేసిన యుఎన్ఓ ఫీడ్స్ కంపెనీ సిబ్బందికి సర్టిఫికెట్లు అందజేశారు. తలసేమియా సెంటర్ సేవలను విరాళం అందించిన దాతలు తిరుపతి రాజు, కె రాధాకృష్ణమూర్తిలను జిల్లా కలెక్టర్ సన్మానించి మెమెంటోలను అందజేశారు. జిల్లాలో సుమారు 35 మంది నుంచి 40 మంది వరకు తలసేమియా పిల్లలు ఉన్నారని, వారికి వారానికి 2 రోజుల చొప్పున మంగళ, శుక్రవారాల్లో ఉచిత సేవలను అందజేయడానికి చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎం మౌనిక ముందుకు రావడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు కలెక్టర్. వీరు ఇంతకుముందు ఢిల్లీలోని గంగారాం హాస్పిటల్లో కూడా వైద్య సేవలు అందించడం జరిగిందని తెలిపారు. రెడ్ క్రాస్ యూత్, రెడ్ క్రాస్ జూనియర్లను ప్రారంభించి జిల్లాలో రెడ్ క్రాస్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో రెడ్ క్రాస్ సేవలు బాగా కొనసాగుతున్నాయని, ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని రెడ్ క్రాస్ ప్రతినిధులను, సిబ్బందిని అభినందించారు. నమస్కారం అండి. భీమవరం పట్టణంలో ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి రన్ అవుతున్న మన బ్లడ్ బ్యాంక్, కాంపోనెంట్ బ్లడ్ బ్యాంక్లో తలసేమియా సెంటర్ని ఓపెన్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇక్కడ జిల్లాలో ఉన్న తలసేమియా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, పిల్లలు, చిన్నపిల్లలు, వారికి దూర ప్రాంతాలకు వెళ్ళి ఈ ట్రాన్స్ఫ్యూజన్కి ఇబ్బందులు లేకుండా మన ఇక్కడ భీమవరంలో ఉన్న రెడ్ క్రాస్ సెంటర్లోని మనకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడానికి ఒక వార్డ్ని స్టార్ట్ చేయడం జరిగింది 6 బెడ్స్ తోటి. మన జిల్లాలో ఉన్న ఒక 40 నుంచి 45 మంది పిల్లలు ఈ తలసేమియా ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి అవసరమైనప్పుడు వచ్చి ఇక్కడ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరుగుతుంది. వారికి అవసరానికి ఒక పీడియాట్రిషియన్ కూడా వారానికి 2 రోజులు ఇక్కడ వర్క్ చేయడానికి డాక్టర్ మౌనిక్ గారు ముందుకొచ్చారు. వారు రావడంతో ఈ సెంటర్ మనం ఎలాబరేట్ చేసుకోగలిగాము. మన డిస్ట్రిక్ట్ చైర్మన్ డాక్టర్ బద్రీనాథ్ గారు, వైస్ చైర్మన్ గారు, అందరూ కూడా వాళ్ళ యొక్క మన డిఎంహెచ్ఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు కూడా ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. మన రెడ్ క్రాస్ సొసైటీ ముందుకు వెళ్ళడానికి కొంతమంది మెంబర్స్ చేసుకుని యాక్టివిటీస్, మళ్ళీ ప్రజలకు అవసరమయ్యే యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తూ ముందుకు వెళ్తాం. సొసైటీ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మరియు ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా ఇక్కడ రాయలంలో ఉన్నటువంటి రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ ప్రాంగణంలో తలసేమియా పేషెంట్ల కోసం, చిల్డ్రన్ కోసమని ఈరోజు తలసేమియా డే కేర్ సెంటర్ని మన గౌరవ కలెక్టర్ శ్రీమతి సి నాగరాణి ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి గారు, అలాగే డిఎంహెచ్ఓ గారు అందరూ దీనికి అటెండ్ అయ్యారు. ఈరోజు మన జిల్లాలో రెడ్ క్రాస్ సేవల సందర్భంగా ఈరోజు జిల్లాలో మన కలెక్టర్ గారు సేవలకి గుర్తింపుగా రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ నుండి గవర్నర్ గోల్డ్ మెడల్ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఇదే రోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ సెంటర్ ప్రారంభోత్సవం